ఒక సాదాసీదా హైదరాబాద్ అపార్ట్మెంట్. దేవుడి పటాలకు తాజా బంతిపూల దండలు ఊగుతూ ఉన్నాయి. కిచెన్లో కుక్కర్ విజిల్స్ వినిపిస్తున్నాయి. అమ్మ కిచెన్ నుండి, చంటి, అరే ఇంకా పడుకున్నావా? టైం ఎంతైందో చూడు, స్కూల్ బస్ వచ్చేస్తుంది అని అరుస్తుంది. కట్ చేస్తే చంటి రూమ్. వాడు పడుకోలేదు. మంచం కింద కూర్చుని నాన్న ఆఫీస్ షూస్కి ఉన్న లేస్ని ఒకదానికొకటి కలిపి ముడివేస్తున్నాడు. చంటి మెల్లగా నవ్వుతూ, ఈరోజు నాన్న ఆఫీస్కి ఫాస్ట్గా వెళ్తారు చూడు అంటాడు. నాన్న న్యూస్ పేపర్ పట్టుకొని లోపలికి వస్తూ, సుజాత, నా షూస్ ఎక్కడా? ఆఫీస్లో మీటింగ్ ఉంది, అర్జెంటుగా చెప్పు అని అంటాడు. అది చూసుకోకుండా షూస్లో కాళ్ళు పెట్టి అడుగు వేయబోయి బోర్లా పడిపోతారు చంటి వాళ్ళ నాన్న. చంటి గట్టిగా నవ్వుతూ అక్కడ నుంచి పారిపోతారు. ఒరే చంటి, ఆగరా, నిన్ను ఈరోజు నీ పని చెప్తా అంటాడు చంటి వాళ్ళ నాన్న. సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక చంటి తన ఫ్రెండ్స్తో కలిసి ఒక గల్లీలో క్రికెట్ ఆడుతున్నాడు. అప్పుడు చంటి ఫ్రెండ్స్, ఒరే చంటి, అది సిక్సర్ రా, బాల్ ఎక్కడికో వెళ్ళిపోయింది అంటారు. బాల్ ఒక పాత బావి పక్కన ఉన్న పొదల్లో పడిపోతుంది. చంటి విసుగ్గా ఆ పొదల్లోకి వెళ్ళి బాల్ వెతుకుతూ ఉంటాడు. చంటి గొనుకుతూ, ప్రతిసారి నేనే వెళ్ళాలి, బాల్ ఎక్కడ పోయిందో ఏమో అనుకుంటూ వెతుకుతూ ఉన్నాడు. అక్కడ బాల్కి బదులుగా మట్టిలో కూరుకుపోయిన ఒక చెక్క పెన్సిల్ కనిపిస్తుంది. దాని మీద బంగారు రంగులో తెలుగు అక్షరాలు చెక్కి ఉన్నాయి. అది మెరుస్తోంది. చంటి ఆశ్చర్యంగా దాన్ని చేతిలోకి తీసుకొని, ఇదేంటి, లైట్ వెలుగుతోంది, దీని మీద ఏదో రాసి ఉంది అంటాడు. వాడు ఆ మట్టిని తొడవగానే పెన్సిల్ ఒక్కసారిగా మెరుస్తుంది. చంటి దాన్ని ఎవ్వరూ చూడకుండా జేబులో వేసుకుంటాడు. ఇంటికి వెళ్ళి ఏమీ తెలియనట్టుగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని హోంవర్క్ చేస్తూ ఉన్నాడు. చంటి వాళ్ళ అమ్మ పక్కనే ఉండి, ఆ మ్యాథ్స్ హోంవర్క్ అయ్యేదాకా నువ్వు ఇక్కడ నుండి లేవడానికి వీల్లేదు, చెప్పు 5+5 ఎంత అని అడుగుతుంది. చంటి భయపడుతూ 10 అమ్మా అంటాడు. దాహం వేస్తోంది, కొంచెం జ్యూస్ కావాలి అని అడుగుతాడు చంటి. అమ్మ, హోంవర్క్ అయ్యాక చేస్తాను, నేను కిచెన్లో ఉంటాను, దొంగ నాటకాలు వేయకు అంటూ వెళ్ళిపోతుంది. అమ్మ వెళ్ళాక వాడు మెల్లగా జేబులో నుండి మ్యాజిక్ పెన్సిల్ తీస్తాడు. జ్యూస్ ఎలాగో లేదు, కనీసం మ్యాంగో బొమ్మ అయినా గీసుకుంటాను అనుకుంటాడు. వాడు తన రఫ్ బుక్లో ఒక మామిడి పండు బొమ్మ గీస్తాడు. వాడు బొమ్మ పూర్తి చేయగానే ఆ పేపర్ నుంచి వెలుగు వస్తుంది. ఆ బొమ్మ మెల్లగా పైకి లేస్తుంది. చంటి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఏంటిది పేపర్ నుండి బయటికి వస్తుంది అని అంటుండగా ఒక నిజమైన పండిన బంగినపల్లి మామిడి పండు టేబుల్ మీద పడుతుంది. దాని నుంచి మంచి వాసన వస్తుంది. చంటి ఆశ్చర్యంతో, ఇది నిజంగా మామిడి పండేనా అని కొరికి చూస్తాడు. అది చాలా తీయగా ఉంది. చంటి, అబ్బా ఇది ఎంత బాగుందో, ఈ పెన్సిల్తో ప్లే స్టేషన్ ఇంకా కావాల్సినవి అన్నీ గీసుకుంటా అని అనుకుంటాడు. ఇంతలో అమ్మ అడుగుల శబ్దం వినిపిస్తుంది. చంటి కంగారుగా ఆ మామిడి పండుని పెన్సిల్ని టీషర్ట్ లోపల దాచేస్తాడు. ఒరే ఏంటి ఆ శబ్దం, అక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది చంటి వాళ్ళ అమ్మ. అమ్మో, అమ్మ చూస్తే అంతే సంగతులు అంటూ చంటి భయపడుతూ ఉంటాడు. చంటి ఇంకా మాయా పెన్సిల్తో ఇంకా ఏం చేస్తాడో చూడాలి అనుకుంటున్నారా? అయితే ఎథనిక్ టోన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.